మనము జగన్మాత వైభవం గురించి వివరించుకుంటున్నాం కదండి. అవును. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత గురించి వివరించండి. తప్పకుండా అండి. అందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత తెలుసుకున్నాము. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత భావము, భావన, ధ్యానము, ఈ మూడు కూడా తెలుసుకున్నాము. కిరీటం గురించి చెప్పారు, కురుల గురించి వివరించారు, భావన, ధ్యానము. అంటే ఇక్కడ అమ్మవారి యొక్క విరాట్ రూపాన్ని చూపిస్తున్నారు కాబట్టి అందరూ విని వదిలేయడం కాకుండా అందరూ కూడా చక్కగా సాధన వైపు అడుగులు వేయాలని ఆకాంక్షిస్తున్నాను. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అసలు ఆ నామమే ఏమీ లేదని చెప్తోందండి, నిర్వికారం అని చెప్తోంది. అంతా రూపం లేదు అని చెప్పడమే అష్టమి చంద్ర విభ్రాజ. సరే, భావంలోకి వెళితే, దాని యొక్క అర్థంలోకి వెళితే, అమ్మవారి యొక్క పాలభాగము అష్టమి చంద్రుడి వలె ఉంటుంది. అష్టమి చంద్రుడి వలె, అష్టమి చంద్రుడిని పోలి ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అష్టమి చంద్రుడిని పోలి ఉంటుంది అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. మనకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క తిథి నిత్యాదేవతలు ఉంటారు. ఆ దేవత పాలిస్తూ ఉంటారు. ఇది అందరూ తెలుసుకోండి. నేను చాలా స్లోగా చెప్తాను, తెలియని వాళ్ళు రాసుకోండి. ఆ రోజు సంకల్పం చెప్పుకొని ఆ తిథి నిత్యాదేవతని స్మరించుకోవడం వల్ల ఆ రోజు దోషాలన్నీ కూడా పోతాయి. ఆ రోజు దోషాలన్నీ కూడా పోతాయి. ఆ రోజు ఏదైనా, నిజంగా చెప్తున్నా, ఏదన్నా నిజమైన చిన్న చిన్న ప్రమాదాలు మనకు రాసున్నా కూడా ఆ తిథి నిత్యాదేవతని స్మరించడం వల్ల అలాంటి ప్రమాదాల నుంచి కూడా బయటపడతాం. తిథి నిత్యాదేవత అంటే ఎన్ని తిథులు ఉంటే అన్ని దేవతలు. అంటే ఇక్కడ ఎలా అంటే శుక్లపక్షం ఉందనుకోండి, అవునండి, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఒక్కొక్క రోజు చంద్రకళ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఒక్కొక్కటి తగ్గుతూ ఉండడం కాదు, మూలానికి వెళుతూ ఉంటుంది. మూలం అదే, లయమైపోవడం అదే మూలం. మనం ఏం చేస్తాము, పుట్టి పెరుగుతూ వెళతాము, లయం అయిపోతాం కదండి, లయం అయిపోతాం. ఇది అంటే అక్కడ తరగడం కాదు, మూలకళ అంటారు దాన్ని. మూలకళ. ఇక్కడ ఒక్కొక్క తిథి నుంచి ఆ దేవతల్ని మనము తెలుసుకున్నాం. మీకు అందరికీ ఖడ్గమాల చదివే అలవాటున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. చదువుతాం. కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర. అవునండి, ఇవి ఆ దేవతల యొక్క తిథి నిత్యా దేవతల పేర్లు. తిథి నిత్యా దేవతల పేరు. ఇప్పుడు ఒక్కొక్క ఏ తిథికి ఏ దేవత అనేది చెప్పుకుందాం. శుక్లపక్షం చెప్తున్నాను అంటే శుక్లపక్షంలో వేరే దేవతలు, కృష్ణపక్షంలో వేరే దేవతలు ఉంటారు. రెండూ చెప్పుకుందాం. తిథి నిత్యా దేవత శుక్లపక్షంలో ఏంటి, కృష్ణపక్షంలో ఏంటి. పాడ్యమి తిథి కామేశ్వరి దేవత. కామేశ్వరి ఏది శుక్లపక్షంలో. కృష్ణపక్షంలో చిత్ర. అలోమం విలోమం అమ్మ. అక్కడేమో చిత్ర ఆఖరి దేవత, అక్కడి నుంచి మళ్ళీ చంద్రకళ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ ఆఖరి దేవత కృష్ణపక్షంలో మొదటి దేవత అవుతుంది. శుక్లపక్షంలో చివరి దేవత, కృష్ణపక్షంలో మొదటి దేవత అవుతుంది. ఇక్కడ చూడండి, పాడ్యమి రోజు శుక్లపక్షంలో కామేశ్వరి, కృష్ణపక్షంలో చిత్ర. ఇక ఇదే రోజు శుక్లపక్షంలో భగమాలిని, కృష్ణపక్షంలో జ్వాలామాలిని. ఇక మూడవ తిథి అయిన తదియ రోజు శుక్లపక్షంలో నిత్యక్లిన్న, కృష్ణపక్షంలో సర్వమంగళ. ఇక చవితి రోజు శుక్లపక్షంలో భేరుండ, కృష్ణపక్షంలో విజయ. ఇక పంచమి రోజు శుక్లపక్షంలో వహ్నివాసిని, కృష్ణపక్షంలో నీలపతాక. అలాగే షష్ఠి రోజు శుక్లపక్షంలో మహావజ్రేశ్వరి, కృష్ణపక్షములో నిత్య. అలాగే సప్తమి రోజు శుక్లపక్షంలో శివదూతి, కృష్ణపక్షములో కులసుందరి.
ఇక అష్టమిది జాగ్రత్తగా వినండి. చెప్పండి. అష్టమి చంద్ర విభ్రాజ బాలికస్తర శోభిత. అది ఎందుకో ఇది చెప్పుకుందాం. శుక్లపక్షములోను త్వరిత, కృష్ణపక్షములో కూడా త్వరితే. త్వరిత, రెండు చోట్ల త్వరిత అన్న దేవత. పైవన్నీ వేరు వచ్చాయి. అవునవును. అష్టమి దగ్గరకు వచ్చేసరికి రెండు చోట్ల త్వరిత ఆ దేవతే ఉంటుంది. అటు కృష్ణపక్షమైనా ఇటు శుక్లపక్షమైనా కూడా త్వరిత అనే దేవత. ఇక్కడ నవమి రోజు శుక్లపక్షములో కులసుందరి, కృష్ణపక్షములో శివదూతి. ఇక దశమి రోజు శుక్లపక్షములో నిత్య, కృష్ణపక్షములో మహావజ్రేశ్వరి. ఏకాదశి రోజు శుక్లపక్షములో నీలపతాక, కృష్ణపక్షములో వహ్నివాసిని. ఇక ద్వాదశి రోజు శుక్లపక్షములో విజయ, కృష్ణపక్షములో భేరుండ. ఇక త్రయోదశి నాడు శుక్లపక్షములో సర్వమంగళ, అలాగే కృష్ణపక్షములో నిత్యక్లిన్న. చతుర్దశి రోజు శుక్లపక్షములో జ్వాలామాలిని, కృష్ణపక్షంలో భగమాలిని. ఇక పూర్ణిమ రోజు ఇక్కడ చిత్ర, అక్కడ కృష్ణపక్షములో కామేశ్వరి. అక్కడ ముందు కామేశ్వరి వచ్చింది, ఇక్కడ ఆఖరికి కామేశ్వరి వచ్చింది. కామేశ్వరి అంటే ఇక్కడ ఒక్కొక్క తిథి రోజు ఒక్కొక్క దేవత పాలిస్తూ ఉంటుంది. ఇది చక్కగా ఏ శుక్లపక్షంలో దేవతని శుక్లపక్షంలో తలుచుకోండి, ఏం లేదు. కామేశ్వరీదేవ్యై నమః, దాని ముందు శ్రీ అని పెట్టుకోండి. శ్రీ కామేశ్వరీదేవ్యై నమః, చాలు. నమస్కారం, సంకల్పం చెప్పుకోవడం నమస్కారం ముద్ర. ఇక్కడ అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. ఏం చెప్పుకున్నాం? అక్కడ త్వరిత ఉంది, ఇక్కడ త్వరిత ఉంది. అంటే అష్టమి చంద్రుడి వలె కృష్ణపక్షంలోనూ ఒకటే ఉంటాడు కొలత, శుక్లపక్షంలోనూ ఒకటే కొలత ఉంటుంది. అంటే ఆ పాల భాగము అంతే ఉంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇక్కడ భావం తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఈ చెప్పాంగా, ఒకటి చంద్రకళ పెరుగుతూ ఉంటుంది, ఒకటి మూలకళ వైపు వెళుతూ ఉంటుంది. ఏ అటు కృష్ణపక్షంలో వచ్చే చంద్రుడిలాగా ఇటు శుక్లపక్షంలో వచ్చే చంద్రుడిలాగా పాలభాగం అలాగే ఉంది నుదురు. ఎందుకుండి మనకు చూడండి, చిరాకు వస్తే మనది ఇలా మారిపోతూ ఉంటుంది. అవును, నొసటి ముడి పడుతుంది. ఏడుపు వస్తే ఒకలా ఉంటుంది, ఆవిడది అలా లేదు, అలాగే ఉంది. అందుకని అష్టమి చంద్రుడితో పోలుస్తారు. ఇక భావం, అది భావనలోకి వెళుతుంది. భావం ఒకటి, భావన ఒకటి. భావనలోకి వెళితే సుఖము రాని, దుఃఖము రాని, శుక్లపక్షంలాగా పైకి వెళ్ళిపోని, కృష్ణపక్షంలా కిందకి రాని, ఎప్పుడూ ఒకటే స్థితి, మొహం మీద ఒకటే స్థితి ఉండాలని చెప్పడమే మనకి అమ్మ చేసే ప్రయత్నం అన్నమాట. ఎప్పుడూ అయినా సర్వవేళ సర్వావస్థలయందు నీది ఎప్పుడు స్మితముఖి, అలాగే ఉండు. ఇలా పెట్టద్దు, ఆశ్చర్యం వద్దు, ముకులించిన వద్దు, ఏడుపు వద్దు, అసూయ వద్దు. ప్రసన్న వదనంలాగా ఆ చంద్రరేఖ అలాగే ఉండని అని చెప్పి మనకి ఇక్కడ చెప్తూ ఉంటుంది. అంటే ఈ కళలు మామూలుగా కూడా అండి, మనలో అష్టమి నుంచి అష్టమికి ఒకలాగా ఉంటాం. ఈ కృష్ణపక్ష అష్టమి వచ్చిందనుకోండి, మళ్ళీ శుక్లపక్ష అష్టమి దాకా ఒకలాగా ఉంటాంట. అంటే చంద్రమా మనసో జాత, చంద్రుడి యొక్క కళల్ని బట్టి మనస్సు ఉంటుంది కాబట్టి, మన యొక్క మనస్సు ఆయన అధీనంలో ఉంటుంది కాబట్టి, అందుకే ఒకసారి చాలా ఉత్సాహంగా ఉంటాం 10 రోజులు, ఒక రోజు కొంచెం డల్గా ఉంటాం. ఎందుకు అంటే ఆ యొక్క తిథిని బట్టి మన యొక్క మనసు అలా ఉంటూ ఉంటుంది అన్నమాట. ఎలా అష్టమి చంద్ర విభ్రాజాలో చెప్పుకోవడే అర్థం ఏంటి? మనము ఏ స్థితిలో ఉన్నా, శీతోష్ణాలైన, అటు వేడవనిండి, ఇటు చల్లవనిండి, ఇటు సుఖమవనిండి, అటు దుఃఖమవనిండి, ఎప్పుడూ నీ వదనము అష్టమి చంద్రుల్లాగే ఉండాలి. అమ్మేమో షోడశ కళ, పూర్ణ చంద్రుల్లా ఉంటుంది ఆవిడ ముఖము. నుదురు మాత్రం అష్టమి ఏ రకమైన భావనలు ప్రకటింపచేయదు ఆవిడ నుదురు, ముడిపడదు, ఎప్పుడూ అలాగే ఉంటుందని చెప్పడమే అష్టమి చంద్ర విభ్రాజ. అది భావము, ఇది భావన. ఇక ధ్యానం గురించి చెప్పుకున్నాం.
మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. అందరికీ శ్రీమాత్రే నమః. స్వస్తి.